Namaste, Adab, Vanakkam. Welcome to my YouTube channel. Running for the flight. Zero, sir. Hi guys. Morning ಎಷ್ಟು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ? 5 o'clock. 5 o'clock. 5 o'clock ಸ್ಟಾರ್ಟ್ అయితే మన ఫ్లైట్ వచ్చేసి 8 o'clock. ఇదే హైదరాబాద్ టు ఢిల్లీ టు డెహ్రాడూన్. సో నెక్స్ట్ ప్లాన్ నథింగ్. యాక్చువల్ అయితే కేదార్నాథ్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి కవర్ చేయాలి, కానీ మార్నింగ్ నుంచి నో ఫుడ్, నథింగ్. మైండ్లో ఆలోచనలు ఏమి వస్తాయి, ఎంటీ. సో ఫస్ట్ లంచ్ చేసేసి దెన్ ప్లాన్ చేద్దాం. సో స్టే ట్యూన్. Hello guys, at last we reached Haridwar. So నార్మల్గా డే రొటీన్ వచ్చేసి నార్మల్ 5 o'clock బయలుదేరినాం ఇంట్లో నుంచి, నేను గౌతమ్. సో డ్రాప్ చేయడానికి ఆల్మోస్ట్ 7 to 8 members ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. దట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ అస్. అండ్ మార్నింగ్ 8:10 ఉండే ఫ్లైట్ హైదరాబాద్ టు ఢిల్లీ, అండ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే ఢిల్లీ టు డెహ్రాడూన్. సో దట్ వాజ్ రియలీ నైస్ జర్నీ. గౌతమ్కి రియల్గా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అది. హీ వాజ్ టూ ఎక్సైటెడ్. మేబీ టేక్ ఆఫ్లో కొంచెం ఏమో మరి భయపడ్డాడో లేదు తెలీదు. బట్ డెహ్రాడూన్లో దిగిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, బికాజ్ అక్కడ నుంచి మేము బస్ క్యాచ్ చేయాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 to 8 kilometers. సో ట్యాక్సీ వాళ్ళని అడిగితే వాళ్ళేమో హరిద్వార్కి 600 to 700 ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో వీ ఫెల్ట్ ఇట్ సమ్వాట్ ఎ బిట్ హై. సో నార్మల్గా ఆటో ఏదన్నా దానికోసం ట్రై చేసిన ఉండే. బయటకు రాగానే ఒక 2 kilometers మాకు ఒక ఆటో దొరికింది. సో వాడు ఆల్మోస్ట్ 50 rupees ఛార్జ్ చేసిండ్రు. సో ఎక్కడైతే మనకు ఈ హరిద్వార్కి వెళ్ళాల్సిన బస్సెస్ ఉంటాయో, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద అడ్రస్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. సో అక్కడికి వచ్చేసినాం. వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద బస్ ఫర్ ఆల్మోస్ట్ 20 minutes. మీన్వెల్ మీకు అక్కడ ఆటోస్ కూడా చాలా ఉంటాయి, బట్ ట్రస్ట్ మీ, బెటర్ చూస్ ఆటోస్. దేర్ ఓన్లీ చార్జ్ 75 or 80 rupees per head ఫ్రమ్ హరిద్వార్ రోడ్. అంటే అక్కడ నుండి హరిద్వార్ తీసుకొస్తాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 జర్నీ. రోడ్స్ అయితే చాలా చాలా డ్యామేజ్డ్ ఉన్నాయి, నాట్ గుడ్ రోడ్స్ అండ్ వన్ వే. సో దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. సో 1.5 hour జర్నీ తర్వాత మేము ఆల్మోస్ట్
3:34 అయింది వచ్చేసరికి ఇక్కడికి. సో ఎందుకంటే అక్కడ మేము లంచ్ చేసినాం ఎయిర్పోర్ట్లోనే, క్యాంటీన్ ఉండే. దట్ వాజ్ రియలీ నైస్. థాలీ 130 రూపీస్ కానీ ఈ గేమ్ వాజ్ రైస్, చపాతీ, ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ సో నైస్. బాటిల్ పడిపోయింది ఇప్పుడే. షిట్, గౌతమ్ బాటిల్ పడిపోయిందిరా. మన నార్మల్ బాటిల్ కొన్నది ఇందాక. అయితే ఉంటాయి. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ 4:30కి వచ్చాము. ఎట్లయినా మాకు ప్లాన్ ఉండే వీ హ్యావ్ టు హైర్ ఎ బైక్ బికాస్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద నేచర్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఓన్లీ దట్ కెన్ బి పాసిబుల్ ఆన్ యువర్ బైక్. సో ఐ వాజ్ సర్చింగ్ దాట్. సో ఆ టైంలో నాకు హోటల్ అశోక్ పక్కన ఏదో చిన్న షాప్ ఒకటి ఉంది. వాడు ఓకే నేను అవైలబుల్గా ఉన్నాయి బైక్స్ అని చెప్పేసి అంటే ఐ వాజ్ సో లక్కీ ఎనఫ్ దట్ విదిన్ నో టైమ్ వన్స్ ఐ గెట్ అవుట్ టు ద ఆటో ఐ గాట్ ద బైక్. సో నాకు వాడు ఆల్మోస్ట్ 1100 ఛార్జ్ చేశాడు పర్ డే అండ్ 1500 డిపాజిట్. సో మీకు ఒకవేళ మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే మీకు ఎప్పుడన్నా వాడి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ విల్ కీప్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ప్లీజ్ గో అండ్ కాల్ టు హిమ్ ఆర్ రీచ్ అవుట్ టు హిమ్. హీ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నేను ఆల్మోస్ట్ 6 డేస్కి బైక్ హైర్ చేసుకున్నాను. సో ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 6,600. 1500 డిపాజిట్ కాబట్టి ఐ పేడ్ దట్ 1500. సో టోటల్గా 8,000 పే చేశాను ఇప్పటికైతే. ఇఫ్ ఐ రిటర్న్ ఇన్ 3 days or 4 days, సో 4 days వరకే ఛార్జ్ చేసి రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే ఉందో అది నాకు రిటర్న్ బ్యాక్ చేస్తాను. దాట్ కన్ఫర్మేషన్ ఐ గివ్ హిమ్ 8,000. సో అక్కడ నుంచి బైక్ తీసుకొని అండ్ ఇమీడియట్గా పెట్రోల్ ఫ్యూల్ చేయించుకొని ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్. 81 రూపీస్ ఉంది ఇక్కడ పెట్రోల్ రేట్ కరెంట్ సిచ్యువేషన్. మనకు అక్కడ 85 ఉంది. It is according to November 1st, 2020. సో పెట్రోల్ ఫ్యూయల్ చేయించుకోవడం 1000 రూపీస్ ట్యాంక్ ఫుల్. సో హరిద్వార్ నుంచి ఇప్పుడు ఆన్ ద రూట్ కేదార్నాథ్ అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. మేబీ 10-12 లైక్ దట్. సో ఐ వాజ్ వేరింగ్ ఆల్ ద యూ కెన్ సీ ఓవర్. నెక్స్ట్ ఎక్కడైతే బ్లాగ్ ఎక్కడైతే మేము ఆపుతామో అక్కడ నుంచి మళ్ళీ ఈ వీడియో నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. గైస్ ఉత్తరాఖండ్ పోలీస్ చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. నేను ఎంత కవరప్ చేసినా చలి పెడుతుందని చెప్పేసి బట్ వాళ్ళు నన్ను ఆపి నీ లోపల మాస్క్ ఉందో లేదో చెక్ చేశారు. నేను వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ప్యాకప్ అయి ఉన్నా ఎందుకని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్ లాస్ట్కి వాళ్ళు ఆపి 200 రూపీస్ ఫైన్ వేసిండ్రు. బట్ రియలీ దిస్ పీపుల్ ఆర్ సో స్ట్రిక్ట్. బట్ ఈవెన్ అది మన సేఫ్టీ కోసమే. సో డోంట్ ఎవర్ ఫర్గెట్ టు వేర్ యువర్ మాస్క్. సో మళ్ళీ నెక్స్ట్ నుంచి నేను ఆటోమేటిక్గా మాస్క్ వేసేసిన. సో గైస్ వెన్ యూ కమ్ టు ఉత్తరాఖండ్
don't think police will be everywhere. So be cautious and check. Be everything perfect. Chalo. Bye. Guys, Kedarnath, Badrinath. Actually, we are finding for a good company. Like people who see, you can see a lot of bikes.